ఈశాయ నమః. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే. అందుకే మనం చతుర్భుజాలేందు శంఖ చక్ర గదా శ్వేత పద్మాన్ని ధరించి సప్తాశ్వాలు పూంచిన రథంపై ఆసీనుడైన సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడిగా సూర్యనారాయణుడిగా ఆరాధిస్తూ సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని నమస్కరించుకుంటూ ఉంటాము. అంతేకాదు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నది శాస్త్రవచనం. మనకి ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆదిత్యుడు అంటే అందరికీ గుర్తొచ్చేది సూర్యుడు. సూర్యుడు ఒక్కడే అయితే మరి ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు? ద్వాదశ అంటే 12. అతిథి కశ్యపుల సంతానం కాబట్టి ఆదిత్యులు అంటారు. స్వయంగా శ్రీ మహావిష్ణువే సూర్యనారాయణుడిగా తన తేజోమయ కిరణాలతో సమస్త జీవరాశిని పోషించటానికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపంలో ద్వాదశ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. ఆ ద్వాదశ రూపాలే ఈ ద్వాదశ ఆదిత్యులు. వేదాలలోనూ పురాణాల్లోనూ ఈ ద్వాదశ ఆదిత్యుల ప్రస్తావన ఉంది. ఈ సూర్య భగవానుణ్ణి 6 గణాలు సేవించుకుంటూ ఉంటాయి. ఈ 6 గణాలు మాసాన్ని బట్టి మారుతూనే ఉంటారు. ఋగ్యజుస్సామ మంత్రాలతో స్తుతిస్తూ ఋషులు, స్వామి యశస్సుని గానం చేస్తూ గంధర్వులు, రుచ్చ గీతాలతో అప్సరసలు, అశ్వాలకి కట్టిన తాడులుగా నాగులు, రథాన్ని అలంకరిస్తూ యక్షులు, రథాన్ని తోస్తూ రాక్షసులు, మొత్తం 6 గణాలు సేవించుకుంటూ ఉంటే 60,000 మంది వాలకిల్య మహర్షులు ముందు భాగంలో అభిముఖులై స్వామిని ప్రస్తుతిస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువే సూర్యనారాయణుడిగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆదిత్య రూపంతో ఆరాధించబడుతూ ఉంటారు. చైత్రమాసంలో వచ్చే ఆదిత్యుడు దాతగా, వైశాఖంలో అర్యముడిగా, జ్యేష్ఠంలో మిత్రునిగా, ఆషాఢంలో వరుణునిగా, శ్రావణంలో ఇంద్రునిగా, భాద్రపదంలో వివస్వంతునిగా, అశ్వయుజంలో త్వష్టగా, కార్తీకంలో విష్ణువుగా, మార్గశీర్షంలో అంశుమంతునిగా, పుష్యంలో భగునిగా, మాఘంలో పూషునిగా, ఫాల్గుణంలో పర్జన్యుడిగా ద్వాదశ ఆదిత్య రూపాల్లో ఆరాధించబడుతున్నాడు సూర్యుడు. అంతేకాదు ఆదిత్యానాం అహం విష్ణువు అంటే ఆదిత్యుల్లో నేను విష్ణువుని అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు. అంటే కార్తీక మాసంలో విష్ణు రూపంలో దర్శనమిచ్చే ఆదిత్యుడు సాక్షాత్తు సంపూర్ణ నారాయణ స్వరూపుడు. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణునికి ప్రణమిల్లుతూ సర్వం కృష్ణార్పితమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.